హాయ్ అండి, వెల్కమ్ టు వన్ మోర్ డైలీ బ్లాగ్. ఇంకా ఈ పొద్దున్న అయితే బ్లాగ్ స్టార్ట్ చేసినాను. పొద్దున్న అంటే ఇప్పుడు 11 గంటల టైము. ఇంకా పిల్లలు అయితే స్కూల్కి వెళ్ళిపోతారు టైము. ఇంకా నిన్న తెచ్చిన పూలు రాత్రి చూపిద్దామంటే బ్లాగ్ అయితే దానికే స్టాప్ చేసేసాను నైట్. ఇంక ఇప్పుడు చూపిస్తాను. నిన్నే అర్థం అయిపోయింది. బుధవారం అయినా కొంచెం పర్లేదు, నిన్నే అర్థం అయిపోయింది. ఇప్పుడు ఏమేమి అన్ని రకాలు ఉంది, కలర్స్ కానీ కొద్దిగా ఉంది, చూపిస్తాను. ఇప్పుడు దాన్నే పెట్టుకుంటాను. దాని జతకి వచ్చేసి మల్లెపూలు అయితే తెస్తాను మధ్యాహ్నం పోయి. ఏమేమి కలర్ తెచ్చినానో చూపిస్తాను. ఇప్పుడు ఇది రెడ్ రోజు అంతా 60-80లోగా ఉంది. ఎల్లో కలరు ఐశ్వర్య అంటారు దీన్ని. వచ్చేసి ఇక్కడ చూడండి, పెద్దగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. ఇది కొంచెం పోయింది ఉంది. ఇది మల్లెపూలు అయితే కట్టేసి ఫ్రిడ్జ్లో పెట్టినాను. ఇంకా ఇది వచ్చేసి వైట్, ఇది సెంట్ అంటారు ఇక్కడ. వచ్చేసి మీరేమంటారో చెప్పండి. అలా ఇది ఎల్లో చామంతులు ఇది చిన్నవి సెంట్ అంటారు ఇక్కడ. ఇది వచ్చేసి వైట్, ఫుల్ వైట్. ఇక్కడ పెట్టేస్తాను. కాయిన్ ఎవరు వేసిందో అయితే రెడీ చేయాలా. పొద్దున్నే చేసిండే పొంగల్ ఉంది, కార పొంగల్. ఇప్పుడు టిఫిన్ వచ్చేసి కార పొంగల్, చట్నీ, కొబ్బరి చట్నీ. ఇంక ఇక్కడ వచ్చి స్వీట్ పొటాటో అయితే ఉడకపెడతా ఉన్నాను. ఇంక ఇవంతా క్లీన్ చేసుకుంటాను. ఇవంతా క్లీన్ చేసేసి వంట అయితే చేసి పెట్టేసి ఇంకా మధ్యాహ్నం అయితే మల్లెపూలు తెస్తాను. ఇక్కడే నిన్న పోయింది హొసకోటే మార్కెట్. హొసకోటే ఎవరెవరు తెలుసో, బెంగళూరు హొసకోటే. కామెంట్ చేయండి ఎవరెవరు చూసిండారనేసి. ఇంకా ఇప్పుడు వచ్చేసి కేర్పురం దగ్గరికి పోయి మల్లెపూలు అయితే తెస్తాను. అంటే హొసకోటే దూరం చాలా, ఒకటే పూలు అంటే కొంచెం చిన్నగా, అంటే 1 కేజీ 1/2 కేజీకి అంతా పోయేకేలే. నేను తెచ్చిన మాత్రం తెచ్చుకుంటే పోయి తేవచ్చును. ఇంక ఇవన్నీ క్లీన్ చేసేసి మల్లెపూలు తెచ్చేసి ఇప్పుడు కూడా వంట రెడీ చేసి పెట్టేసి పోతాను. ఫస్ట్ ఇవంతా రెడీ చేసుకుంటాను. ఇంకా వచ్చేసి అన్నము, ఇంక కుక్కర్లో అయితే సాంబార్ ఉంది, దాన్ని వచ్చి రెడీ చేస్తాను. ఇంకా అన్నం అయితే అయిపోయింది. తలకైతే నూనె పెట్టుకున్నాను. ఇంకా పూలు ఎత్తుకొని అంగడి దగ్గర పెట్టేసి వచ్చేస్తాను. అమ్మ ఉంటుంది. ఇది మల్లెపూలు పొద్దున్నే చెప్పాను కదా ఫ్రిడ్జ్లో ఉందని. ఇంకా ఇదంతా మల్లెపూలు. ఇది కొద్దిగా ఉంది, ఇంకొంచెం తెస్తాను, 1/2 కేజీ అంతా. ఇక్కడ వచ్చేసి 600 ఉంది 1/2 కేజీ. ఇవన్నీ ఎత్తుకొని పోయి అంగడి దగ్గర పెట్టేస్తాను. అంత చాలా కూడా నీళ్ళు వేయకూడదు, అట్లా నీళ్ళు వేయకుండా కూడా పెట్టకూడదు. నీళ్ళు వేయకపోతే వాడిపోతుంది. నీళ్ళు వేస్తే కలర్ షేడ్ అయిపోతుంది. ఊరికే వేసినామంతే. కవర్లో పెడితే ఫ్రెష్గా ఉంటుంది, కవర్లోనే పెట్టేస్తాము. సేమ్ టు సేమ్ స్కూటీ 15 ఇయర్స్ బ్యాక్ తీసుకుంది జీవిత, 1 ఇయర్ బేబీ అప్పుడు. ఇది కొంచెం రిపేర్ అయిపోయింది, అందుకే కలర్ నాకు ఇష్టమైన కలర్ ఇది వచ్చేసి. ఇప్పుడు సేమ్ అదే కలర్లో తీసుకున్నాను. ఇంకా పూజ కూడా చేయలేదు ఇంకా. చూడండి, కలర్ బాగుందా? కామెంట్ చేయండి కలర్ బాగుంటే. ఇది పెట్టేసి
మల్లెపూలు తెచ్చేసి మళ్ళీ వెళ్తాను. పిల్లలు వచ్చినాక 4:30కి వెళ్తాను. ఇది పెట్టేసి వచ్చేస్తా. లాక్ అయిపోయింది. శనివారం నైట్ ఇది. పూలు అయితే కడతా ఉన్నాను. పొద్దున్న సండే మార్నింగ్ ఊరికి పోదాము, ఫంక్షన్ ఉంది, పూలు కట్టుకుంటా ఉన్నాను. అంటే 3 రకాలుగా కట్టుకోవచ్చును, మనకి ఇష్టం వచ్చినట్లు, మనకి ఎట్లా ఇష్టమో అట్లా. 11 గంటలు నైట్ ఇప్పుడు వచ్చేసి. అందుకే నాకు దిండు అంటే ఇష్టం, చాలా ఇష్టం. అందుకే దిండు అయితే రెడీ చేసుకుంటా ఉన్నాను. నైట్ 11 గంటలు. అవతల వచ్చేసి కావ్య ఓనం, సండే వచ్చి ఓనం కదా, ఓనం అయితే రెడీ చేసుకుంటా ఉంది. వద్దంటే కూడా వినకుండా మనం చేసుకొని వెళ్తూ ఉంటే కూడా పర్లేదు, మనం చేస్తాము అంటే ఫ్లవర్స్ డెకరేషన్ మాత్రం చేద్దామని చేసుకుంటా ఉంది. చూపిస్తాను అది కూడా. ఇప్పుడైతే ఇట్లా కూడా కట్టుకుంటారా మీరు? ఇంకొక మాల అయితే కడతారు. ఇదైతే మనకి ఎక్కడైనా ఫంక్షన్ కావాలంటే ఇట్లయితే నేను కట్టుకుంటాను. ఇదిగోండా పొద్దున్నే ఫంక్షన్కి పోయేదానికి రెడీ అయితే చేసుకున్నాను. దిండు ఇప్పుడు టైం 11:30 అయితే ఉంది. 11:30. ఇది మిగిలిపోయే ఫ్రిడ్జ్లో పెడతాను. అంటే 1/4 kg తెచ్చింది. నాకు, అమ్మకి, మా పాపకి అయినంత ఎత్తుకొని మాకే కావాలనేసి. ఇక్కడ చూడండి మా ఓనం ఎట్లా రెడీ చేస్తూ ఉండరు. రాత్రి 11:30 స్కూల్లో రెడీ చేసినా కూడా ఇప్పుడు రెడీ చేయాలంట. ఇక్కడంతా ఎత్తుకుంటూ ఉన్నారు. ఆల్రెడీ అయిపోయింది. రోజంతా ఎక్కువ దండమా, చాలా. పెరట్లాడకుండా ఇంకా ఇక్కడ కూడా ఉంది. ఈ పూలు కూడా ఏం పెట్టుకుంటారు, ఎలా ఉంది కదా, చాలా రేట్ ఇవి. 129. చూడండి. ఇంక అట్లే వేసేది కదా, ఏమేమి వేసిండారు చూడండి ఓనంకి. ఇంకెట్లా వేసేది కదా, అట్లే వేసేది. ఆడేసిండవు చూడు, ఆడ పాపకు ఒకటి వేసిండవు, ఈ పక్క స్వస్తికి వేరే వేసిండవు. చూడండి 11:30 అయితే ఉంది. ఇద్దరే చేస్తూ ఉండరు. కానీ మేము సెలబ్రేషన్ చేసేలా ఊరికే స్కూల్లో మిగిలిండే ఫ్లవర్స్ ఎత్తుకొచ్చి రెడీ చేస్తూ ఉండరు. 12 అయిపోయినట్టు 11:30. 11:30. ఇక్కడ కావ్య డ్రాయింగ్కి ఫ్లవర్స్కి సరిపోదు, కానీ డ్రాయింగ్ కూడా నీట్గా రాలేదని మేమే అట్లే చేతులనే వేస్తూ ఉంటాం. ఇది అంటే నైట్ వేస్తామే, సాటర్డే నైట్. కావ్యకి ఇష్టం అనేసి మిగిలిన పూలు, స్కూల్లో డెకరేషన్ మిగిలిన పూలు ఇంట్లో ఉండింది కొంచెం ఎత్తుకొని డెకరేషన్ అయితే చేస్తాం. ఇట్లా బాగుంటే లైక్ చేసి ప్లీజ్ సపోర్ట్ చేయండి. గుంపులో గోవింద అయిపోతుంది. కావ్య ముగ్గు జోడు వాన గాలి వచ్చేస్తుంది. ఏమిటికి కాదు, హ్యాపీ ఉన్నాం అనేవి ఏమొద్దులే. నా మలయాళం ఫ్రెండ్స్ ఎట్లా సెలబ్రేట్ చేస్తారు తెలుసమ్మా, 105 వెరైటీలు భోజనం చేసేది రేపు. లాస్ట్కి ఇట్లయితే రెడీ చేసినాము. ఈ కట్టు కూడా ఇక్కడ పడిపోయా. ఇందా కట్టే, ఇంకేం చేస్తావా? డెకరేషన్ ఇక్కడ ముగ్గేసినది వేరే తర, కానీ చేసినది వేరే తర. అంత క్రెడిట్ కావేది. కొట్టుకోండి బాగా కొట్టుకోండి. అడ్రా పూలంతా ఎత్తిస్తే రా జీవిత టైం అయ్యి.